నంద్యాలలో జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్ మీద నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి అనర్గళంగా ఉపన్యాసం చెప్పాడు. దాంట్లో ఆయన అనేక ఎప్పటి ద్వారాలోనే అనేక అబద్ధాలు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడని, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదని, ఆయన ఎన్నికల గొప్పతనం, ఆయన రాజకీయ జీవితం గురించి రకరకాలుగా ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల కామెంట్లు చేశాడు. చంద్రబాబు నాయుడు 2009 నుంచి 2014 దాకా కానీ, 2004 నుంచి 2009 దాకా కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 44 చోట్ల అసెంబ్లీకి బై ఎన్నికలు జరిగినాయి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా చంద్రబాబు 2 చోట్ల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. జరిగినటువంటి 2 పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోగొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 44 చోట్ల ఎన్నికలు జరిగితే 21 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకున్నాడు, 10 చోట్ల 3వ ప్లేస్లో ఉన్నాడు. మిగిలిన చోట్ల 30,000 40,000 మార్జిన్తో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈయనకి అంత రాజకీయ అనుభవం ఉండి అంత పోటుగాడైతే మరి 44 ఎన్నికల్లో ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎందుకు గెలుచుకోలేకపోయాడని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా 2005లోనో 2006లోనో బొబ్బిలి పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు, 2004లో 5 ఎంపీలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి. ఒక పార్లమెంటు సభ్యుడు చనిపోతే బొబ్బిలి నుంచి అంతకుముందు అతను 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరానికి ఎంపీ. వాళ్ళ అబ్బాయిని పెట్టి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారి చేతుల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా 199% ఆ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తారు ప్రజలు. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు, అనేక హామీలు ఇస్తారు ప్రజలకి. అలాగే నంద్యాలలో కూడా చంద్రబాబు నాయుడు దాదాపు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని చెప్పి జీవోలు ఇచ్చాడు. 200 కోట్ల రూపాయలు పార్టీ పరంగా డబ్బు ఖర్చు పెట్టాడు. మరి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకి, ప్రలోభాలకి నాయకుల్ని, ప్రజల్ని కూడా గురి చేయడం జరిగింది. ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే 250 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు మీరు డ్యూటీలో ఉన్న వాళ్ళకి. 211 మంది మళ్ళీ రిటర్న్ నీకు ఓటు వేయటం ఇష్టం లేక రిటర్న్ పోస్ట్ కూడా చేయలే ఓటు. 39 మంది ఎంప్లాయీస్ పోస్ట్ చేసినా కూడా రాంగ్గా టిక్ పెట్టి అవన్నీ కూడా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఆ రకంగా ఓటేశారు. అంటే 250 మందికి ఓటు వేయడం రాదని నువ్వు భావిస్తున్నావా? నీ మీద ఉన్నటువంటి అసంతృప్తి, నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నావో వాళ్ళ నిరసన తెలియజేయడానికి ఒక్క ఓటు కూడా నీ పార్టీకి వేయలే. సేమ్ టైం మాకేయటానికి ఇది బై ఎలక్షన్, ఉద్యోగస్తులు ఎవరికి ఓటు వేశారో తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరికి వేయకుండా దాన్ని పెట్టారు. ఇది చాలా రాంగ్ ఇండికేషన్. నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం, చంద్రబాబు నాయుడు చెప్తారు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది, నువ్వు మార్చుకో పద్ధతి అని. ఈరోజు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం కాదు, చంద్రగిరి నియోజకవర్గం, నీ సొంత నియోజకవర్గం నారావారిపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టినాక 8 సార్లు ఎన్నికలు జరిగినాయి జనరల్ ఎలక్షన్లో. 4 సార్లు ఎన్టీ రామారావు ఉండగా 83, 85, 89, 94. 83లో నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే నిన్ను డిపాజిట్ లేకుండా ఓడించింది తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో. 85లో తెలుగుదేశం గెలిచింది, 89లో కాంగ్రెస్, మరి 94లో తెలుగుదేశం. 3 సార్లు తెలుగుదేశం గెలిచింది ఆ కాన్స్టిట్యున్సీలో రామారావు ఉండగా. ఒకసారి ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత నువ్వు పెద్ద రామారావు పరిపాలించట్లేదని చెప్పి సరిగ్గా ఈ పార్టీని నువ్వు నమ్మక ద్రోహం చేసి తీసుకున్న తర్వాత 4 సార్లు ఎన్నికలు జరిగితే 99 కాంగ్రెస్, 2004 కాంగ్రెస్, 2009 కాంగ్రెస్, 2014 వైఎస్ఆర్సీపీ.
నీ సొంత నియోజకవర్గం, నీ ఊరు నారావారిపల్లి ఉన్నటువంటి నియోజకవర్గంలో నువ్వు గెలవలేనటువంటి దద్దమ్మ చంద్రబాబు నాయుడు. నువ్వున్న నీ మంత్రివర్గం వచ్చి పులివెందులో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి సొల్లు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ కూడా తెలవాలని చెప్పి ఈ మాట చెప్తున్నా. అదేవిధంగా నిన్న చెప్తాడు, ఇందిరాగాంధీతో పోరాటం చేశాడంట, రాజీవ్ గాంధీతో పోరాటం చేశాడంట. ఈయన మనం ఇంటే కనుక పోర్చుగల్తో నేనే పోరాటం చేశా, డచ్ వాళ్ళతో నేనే పోరాటం చేశా, బ్రిటిష్ వాళ్ళతో కూడా నేనే పోరాటం చేశానని చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఇందిరాగాంధీ ఉండగా ప్రధానమంత్రి 1978లో ఎంఏ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని సీటు తెచ్చుకున్నావు. తర్వాత మంత్రి అయ్యో. ఆ తర్వాత 83లో కూడా అమ్మ ఆదేశించమంటే అన్నగారి మీద పోటీ చేస్తానని చెప్పి సొల్లు ప్రగల్భాలు పలికావు. ఆవిడ పార్టీ తరఫున పోటీ చేసి నువ్వేం పోరాటం చేసి ఇందిరాగాంధీ మీద అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా రాజీవ్ గాంధీ మీద కూడా పోరాటం చేశాడంట ఈయన. రాజీవ్ గాంధీ 1984లో ప్రధానమంత్రి అయ్యాడు, 89 దాకా ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ 84 నుంచి 89 దాకా నువ్వు కనీసం శాసనసభ్యుడు కూడా కాదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బాయ్వి నువ్వు. ఆ టైంలో నువ్వు రాజీవ్ గాంధీ మీద ఏం పోరాటం చేసావని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి చరిత్రను వక్రీకరించడం, నువ్వే స్వతంత్ర సమరయోధుడిలాగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల మీద అన్నిటి మీద నువ్వే పోరాటం చేసినట్టు, ఎన్టీఆర్ చేసినవన్నీ కూడా నువ్వు చేసినట్టు భ్రమల్లో బతుకుతో భ్రమలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డేరా బాబా అంటాడు జగన్మోహన్ రెడ్డి, జగన్ బాబా అంట. డేరా బాబా గురువు నువ్వు. నీ మీద కనుక ఎవరన్నా నాబోటాడు ఒక లేఖ రాస్తే సిబిఐ ఎంక్వైరీ చేస్తే నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు, నువ్వు నీ పార్టీ సభ్యులు. ఎందుకంటే డేరా బాబా నీకు మళ్ళీనే ట్రస్ట్ అని చెప్పి, పార్టీ అని చెప్పి, ప్రజాస్వామ్యం అని చెప్పి ముసుగులో అనేక మంది మహిళలను వంచినటువంటి వ్యక్తి డేరా బాబా. నీ పరిస్థితి కూడా డేరా బాబాకు పట్టినటువంటి గతే నీకు పడుతుంది. నువ్వు డేరా బాబా గురువు చంద్రబాబువి. కాబట్టి జగన్ గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ సంగతి చూస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా జగన్ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దూరంగా పెట్టాడు బెంగళూరులో. ఎవరికో రోజీ గారికి చెప్పాడంట, ఆయన వచ్చి నీ చెవిలో చెప్పాడంట, రోజు చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడిని పిల్లనిచ్చినటువంటి మామ మనందరం ఈ రాష్ట్ర ప్రజలు వినేటట్టు క్యాసెట్లు రిలీజ్ చేసి ప్రజల ముందుకు వచ్చి చెప్పాడు. ఒక నమ్మక ద్రోహి ఔరంగజేబు చంద్రబాబు అంతటువంటి నీచుడు అవినీతి చక్రవర్తి ఎవడు ఉండడని ఎన్టీ రామారావు చెప్పాడు. ఈ రోజు కూడా ఆయన తోడేళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నీ గురించి అలాగే చెప్తాడు. ఈ రోజు కూడా నీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు కూడా నీ అంత ద్రోహి, నీ అంత దుర్మార్గుడు ఎవడో లేడని చెప్తారు. మరి నీ బామర్దులు కూడా అదే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా పెట్టాల. రామారావు కుటుంబ సభ్యులు నీ కుటుంబ సభ్యులే, నీ అంత దొంగ వెన్నుపోటుదారుడు ఎవరో లేరని చెప్పి మీ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి చెప్పినటువంటి పరిస్థితులు లేవు. నిన్న మంత్రులు కేకులు కట్ చేసుకుంటారు, చంద్రబాబు వాళ్ళకి తినిపిస్తాడు కేకులు. అంటే నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఏ రకంగా భయపడ్డాడు. మరి నిన్న కౌంటింగ్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాము, నేను గెలిచాను అన్నటువంటి సంతోషంతో సంబరాలు చేసుకుంటాం చూస్తే ఈ రాష్ట్రానికి ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రధాని అయినట్టు ఆ పార్టీ కేడర్, ఆ పార్టీ అంతా కూడా మరి ఉంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాకు 40% ఓట్లు వచ్చినాయి. ఆ 40% ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో మరి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ 40% మంది ప్రజలు మాకు ఓటేశారు. 56% తెలుగుదేశం పార్టీకి వేశారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 2,000 కోట్ల రూపాయలు జీవోలు రిలీజ్ చేసింది అభివృద్ధికి. 200 కోట్ల రూపాయలు గుళ్ళకి, మసీదులకి, చర్చిలకి 30 కోట్ల రూపాయలు పంచారు. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి 60-70 కోట్ల రూపాయలు పంచారు. అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, వాగ్దానాలతో మరి 16% 4% పెరిగింది ఓటింగ్ చంద్రబాబు నాయుడికి. అదేవిధంగా సింపతి ఆయన అక్కడికి వెళ్ళి నంద్యాలలో మీటింగ్ ఏం చెప్పాడు, శోభా నాగిరెడ్డిని, భువన నాగిరెడ్డి గారిని, చనిపోయినటువంటి ఎన్టీ రామారావుని గుర్తుపెట్టుకుని మీరు ఓటేయమని చెప్పాడు. ఆ సింపతి ఫ్యాక్టర్ ఒక 3-4% ఉంటుంది. అదేవిధంగా డబ్బు ఫ్యాక్టర్ ఉంటుంది, అధికారం ఫ్యాక్టర్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే ఆ 56% వచ్చింది. నువ్వు ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 21 చోట్ల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయన. అదేవిధంగా 2 చోట్ల పార్లమెంట్లు పోటీ చేశాడు, 2 పార్లమెంట్లు గెలవడం జరిగింది. 21లో మరి 16 పార్లమెంట్లు మరి అసెంబ్లీలో ఆయన మరి ఉప ఎన్నికల్లో గెలవటం, 4 చోట్ల ఓడిపోవడం జరిగింది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఆ సీటు మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా గెలిచినటువంటి సీటు కాబట్టి నువ్వు ధనబలం, అధికార బలం, అంగబలం అన్నీ ఉపయోగిస్తావని తెలిసినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళీ దొంగదారులు చూసుకుని ఎస్కేప్ అవటానికి మార్గాలు చూసుకోకుండా పోటీ చేసి పోరాటం చేసినటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చెప్తాడు, ప్రపంచ పాఠంలో పెట్టా అంట హైదరాబాద్ని తెలంగాణని రాష్ట్రాన్ని పోరాటం చేసి విడగొట్టి ఇది ఒక రాష్ట్రంగా ప్రపంచ పాఠంలో పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆరే నిన్ను ఇక్కడి నుంచి తోలేసి విజయవాడ పాఠంలో పెట్టాడు. ఓటుకు నోటు కేసులో నువ్వు దొంగలాగా దొరికిపోతే ఆ ఫైలు పక్కన పెట్టుకుని ఇది ఇంకా తెరుస్తానని చెప్పి భయపెట్టి నిన్ను ఇక్కడి నుంచి తట్టబుట్ట ఖాళీ చేయించి నిన్ను తీసుకెళ్లి విజయవాడ పాఠంలో పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. నువ్వు హైదరాబాద్ ప్రపంచ పాఠంలో పెట్టలా. కాబట్టి నువ్వు ఎంత పోరాట పట్యం గలవాడివో, నువ్వు ఎటువంటి రాజకీయాలు చేస్తావో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి మరి అభివృద్ధి గురించి కనుక గెలిచామని చెప్పి కనుక చంద్రబాబు నాయుడు భావిస్తే మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ పూర్తి మీద గెలిచినటువంటి శాసనసభ్యులు 20 మంది నీ దగ్గర ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ పార్టీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ అభివృద్ధి మీద నీకు నమ్మకం ఉంటే వాళ్ళందరితో కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళి మరి వాళ్ళని గెలిపించుకున్నట్లయితే మేము కూడా రిఫరెండంగా సేకరిస్తాం. ఎవరేంటో జగన్మోహన్ రెడ్డో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు తేలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు అవును అవసరమైనప్పుడు రాజీనామా చేస్తామని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమన్నప్పుడు మా ఎంపీలతో రాజీనామా చేస్తామని చెప్పాము. ప్రత్యేక హోదాకు అవసరమైతే రాజీనామా చేయడానికి మా ఎంపీలు సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు సర్వేలు చేయించుకుంటాడు. 2004లో చెత్తగా ఓడిపోతాడని చెప్పారు. మరి అప్పుడు ఎందుకు పోటీ చేశాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమై 18 మంది శాసనసభ్యుల వరకు ఎదిగి 67 మంది శాసనసభ్యులతో ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ 2019లో అధికారం కోసం ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నిస్తున్నాం. మా పార్టీ అంచెలంచెలుగా ఈ 7 సంవత్సరాల్లో ఎదుగుతూ వచ్చింది. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అధికారాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పటికి ఆ పార్టీకి 47%తో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 47% ఓటుతో. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలరా అంటే ఈయన జారుడు బలమేంచి జారి కిందకు వస్తున్నాడు ఈయన. తర్వాత 99లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంతని 43% బీజేపీతో కలిసి కార్గిల్ వార్లో పోటీ చేస్తే ఆ టైంలో పోటీ చేస్తే 2004కి వచ్చేటప్పటికి 37%కి వచ్చాడు. 2004కి 37%కి వచ్చాడు. 2009కి 28%కి వచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత బై ఎలక్షన్లో 22%కి వచ్చాడు. మొన్న జరిగినటువంటి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో తీసుకుంటే అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో జరిగినటువంటి ఎన్నికలు మొత్తం కలిపి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి ఓటు శాతం 31%. మొన్న కూడా 2014. కాబట్టి ఆ పార్టీ రోజు రోజుకి దినదినానికి ఆ పార్టీ తరుగుతూ వస్తుంది. వైఎస్ఆర్సీపీ దినదినం మరి అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకి నూకలు చెల్లి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుంది. అదృష్టం ఏంటంటే చంద్రబాబుకి ఆయన 96లో ముఖ్యమంత్రి అయ్యాడు. 95లో ముఖ్యమంత్రి అయినాక ఎమ్మటే ఐకే గుజరాల్ ఈయన నియమించిన ప్రధాని, ఈయన నియమించిన దేవగౌడు, ఆ తర్వాత ఈయన అలయన్స్లో ఉన్నటువంటి వాజ్పేయి గారు, ఆ తర్వాత ఈయన అలయన్స్లో ఉన్నటువంటి మోడీ గారు. ఈయనకి
12 ఏళ్ళు 13 ఏళ్ళలో ముఖ్యమంత్రి కొన్నానని చెబుతాడు పోరాట యోధుడు. ఈ పోరాట యోధుడు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి ఎవడుంటే వాళ్ళ కాళ్ళ కింద కూర్చుని ఉంటాడు. ఎన్టీ రామారావు 7 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు ఉండగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయనకేంటంటే అదృష్టం కన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈయన అవసరమైతే కొంపలు ముంచి ఎన్డీఏని లో జాటాకి నేషనల్ ఫ్రంట్ గోతులో పాతిపెట్టి దాంట్లో చేరిపోతాడు. ఈ భయాలే ఆయనకి. స్వయంగా ప్రచారం చేశారు, ఆయనే చెప్పారు శిల్పాకి లేకపోతే భూమా బ్రహ్మానంద రెడ్డి జరుగుతున్నది కాదు, నాకు చంద్రబాబు మధ్య జరుగుతున్న ఎలక్షన్ అని చెప్పారు. ఇది రెఫరెండం అన్నారు. ప్రభుత్వం 3 సంవత్సరాలు చంద్రబాబు పాలనకి రెఫరెండం అన్నారు. సో ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు నంద్యాల గురించే క్వశ్చన్. గతంలో అన్ని చాలా మీరు విమర్శలు చేస్తున్నారు, వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దీని మీద కదా ఇప్పుడు మాట్లాడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు 13 రోజులు నంద్యాలలో పర్యటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 13 రోజులు నంద్యాలలో తిరగటానికి తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి 6 రోజులు పర్యటించాడు. ఎన్నికలు అన్న తర్వాత 6 రోజులు చంద్రబాబు నాయుడు గారు 3 నైట్లు అక్కడ పడుకున్నాడు నంద్యాలలో. 6 రోజులు పర్యటించాడు. ఆయన కొడుకు 2 రోజులు పర్యటించాడు. ఆయన బామ్మర్ది బాలయ్య 1 రోజు పర్యటించారు. ఈ రాష్ట్రంలో 10 మంది మంత్రులను అక్కడే పెట్టాడు. వైఎస్ఆర్సీపీ గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి లీడర్ల వరకు పోలీస్ దాడులు, తెలుగుదేశం దాడులు, వాళ్ళ మీద ప్రలోభాలు, వాళ్ళ మీద ఒత్తిళ్లతో అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీరు లేకపోతే ఇబ్బంది అవుతుంది, మీరు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన మీద జగన్మోహన్ రెడ్డి గారు పోరాట యోధుడు కాబట్టి ఆ పోరాటంలో ముందుండి పోరాటం చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఓటు వేయాలి, మీరు 2019లో జరిగినటువంటి ఎన్నికలకి ఇది నాంది కావాలని చెప్పాడు ఆయన. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 250 మంది ఎంప్లాయీస్ తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఓటు వేయకుండా వాళ్ళ ఓట్లు మురగబెట్టుకున్నారు. దానికి కారణం ఏంటి మీరు చెప్పండి. డే 1 నుంచి ముస్లిం మైనారిటీ అంతా కూడా మా వైపే ఉంది, గోస్పాడు అండ్ నంద్యాల రూరల్ అంతా కూడా మాదే అని కూడా మీ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇదే వేదికగా కూడా చెప్పారు సార్. అంటే వాళ్ళంతా మీకు వ్యతిరేకంగా నిన్నటితో స్పష్టమైనట్టేనా? దాన్ని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎవడైనా గెలవటానికి అవకాశం ఉంటుంది. మేము డబ్బులు పంచింది ఎప్పుడు? 19వ తారీఖు దాకా మా పార్టీకి 7% మార్జిన్ ఉంది. 19, 20, 21, 22, 23కి మారింది. మీరు అందరూ కూడా చూశారు, మీరు వచ్చారు కదా అక్కడ ఏం జరిగిందో. జగన్ గారు మొన్న ధర్మానికి ఓటు వేయండి, ధర్మం వైపు నిలబడని ప్రజలు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజలంతా చంద్రబాబు వైపు నిలబడ్డారు. ధర్మం చంద్రబాబు వైపు ఉందా, లేకపోతే ప్రజలే అధర్మం వైపు వెళ్ళారా? ప్రజలు తప్పు చేశారని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి. రేషన్ కార్డులు తీసుకున్నారు, ఆధార్ కార్డులు తీసుకున్నారు, పెన్షన్ ఇచ్చేటువంటి కార్డులు తీసుకున్నారు, 13,000 మందికి ఇళ్ళు ఇస్తున్నామని చెప్పి స్లిప్లు ఇచ్చారు, మళ్ళీ అవి కూడా రిటర్న్ తీసుకున్నారు. ఈ నంద్యాల రోడ్లన్నీ పగలగొట్టి మొత్తం గోతులతో పెట్టి ఉంచారు. మా ప్రభుత్వం గెలిస్తేనే ఇవన్నీ మీకు ఇస్తాం, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ మైక్లో చెప్పాడు. ఆ తర్వాత ఆయన కేటర్ను పెట్టి మొత్తం అన్నీ కూడా వసూలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఓడిపోయినా కూడా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదలదు అక్కడ నంద్యాలలో తెలుగుదేశం పార్టీని ఓడించిన. కాబట్టి ఎంతో కొంత 5%, 10%, 100కే మొత్తం అందరూ కూడా ప్రలోభాలకో లేకపోతే భయానికో గురి కాకపోయినా కూడా ఆ 4%, 5%, 10% గురవుతారు. వాళ్ళు ఈసారికి ఎట్టగొట్ట వీడికే సభ పెడదాం, నెక్స్ట్ టైం చూద్దాం అన్నటువంటి ఆందోళన కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉప ఎన్నికలు అన్నది రెఫరెండం కాదు. ఒక చోట ఎన్నికలు జరిగితే మొత్తం 10 మంది మంత్రుల్ని ఆ పార్టీ యంత్రాంగాన్ని ఎంత కూడా పెడతారు. ఇవన్నీ కూడా ఒత్తిళ్ళు ప్రబలాలు ఉంటాయి. మొన్న ఢిల్లీలో 3 మున్సిపాలిటీలు కేజ్రీవాల్ ఓడిపోయాడు అధికార పార్టీ. ఎందుకంటే ఢిల్లీ మొత్తం జరిగింది ఎలక్షన్. అదే మళ్ళీ ఒక సెగ్మెంట్ జరిగింది, 24,000 మెజార్టీతో గెలిచాడు. వాళ్ళు కూడా 25, 20, 30 బై ఎలక్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు. మళ్ళీ అక్కడ ఇప్పుడు గుడివాడ నాబోటాడు పోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అనుకో, మొత్తం పెడతాడు, డబ్బులు పెడతాడు, అన్నీ పెడతాడు, ఆయన గెలుస్తాడు. అయినా కూడా మేము పోరాటం చేయటం మానం. మావాడు పోరాట యోధుడు. చంద్రబాబు నాయుడు అయితే ఎస్కేప్ అవడానికి దారిలో ఏమన్నా చూసి పారిపోతాడు.
అసలు జగన్ గారు రాజీనామా చేయాలి, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఎందుకు మొత్తం 175 మంది చేద్దాం రమ్మని దమ్ముంటే? మళ్ళీ వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి మేము మాత్రం ఉంటాము. ఇవన్నీ ఎందుకు 175 మంది చేద్దాం రమ్మని? అసలు వైసీపీలో నుంచి వెళ్ళి మా పార్టీ గుర్తు మీద గెలిచి మా పార్టీలోంచి అక్కడికి వెళ్ళి మంత్రి పదవులు తీసుకుని డబ్బులు తీసుకుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే జనంలో ఏ రకమైనటువంటి వెళ్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఊరేయమన్నాడు, కాలి చంపమన్నాడు, చెప్పుతో కొట్టమన్నాడు, చీపిరి గట్టతో కొట్టమన్నాడు అని చంద్రబాబు నాయుడు ఈయనందు ఒకసారి ఇవన్నీ చంద్రబాబు నాయుడు మైకి ఎక్కడ దొరికితే అక్కడ చెప్పుకుంటాడు. అంటే ఆయన కొట్టినా ఉరేసినా పర్లే, కాదు గెలుపు ఆయన ముఖ్యం. కనీసం ఎవడన్నా తిడతాం మళ్ళీ పెద్దగా పదే నన్ను ఇట్ట తిట్టాడని ఎవడో మంచి జన్మ ఎత్తున్నాడు ఎవడో చెప్పుకోడు, ఈయన ఒకడే చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కోర్టులో లాయర్ కూడా అడుగుతాడు, పలానా వాడు పలానా తప్పు చేశాడు ఈ ముద్దాయికి ఊరేయండి అని అడుగుతాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, స్టూడెంట్స్ని మోసం చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ఇంత పెద్ద మోసగాడు, ఎంతమందిని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఇటువంటి వ్యక్తిని రోడ్డు మీద పెట్టి కాల్చి పారేసినా తప్పు లేదన్నాడు, ఇటువంటి వ్యక్తికి రోడ్డు మీద పెట్టి ఊరేసినా తప్పు లేదన్నాడు. అది జడ్జిని అడుగుతాం, జడ్జి అంటే ప్రజలు వాళ్ళని అడుగుతున్నాం, చంద్రబాబుని కాల్చి పారేయండి ఊరేయండి అంటే వాళ్ళు వచ్చి కాలుతారా? చేస్తారు వాళ్ళు. 2019లో 2 చేస్తారు, కంగారు ఉంది. నంద్యాల రిజల్ట్ కింద దీనికి సంబంధం ఉండదమ్మా. బై ఎలక్షన్లో ఎక్కువ గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ, 1, 2 గెలిచినటువంటి 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు. 44 బై ఎలక్షన్లు జరిగితే ఆయన ప్రతిపక్షంలో ఉండగా 2, 3 గెలిచాడు. ఆయన చాలా చోట్ల డిపాజిట్లు పోగొట్టుకున్నాడు. ఆయన గెలిచినటువంటి 2, 3 కూడా 3 పార్టీలు ఉంటే ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం 36-37% ఓటుతో గెలిచాడు. కాబట్టి 40% ఓటింగ్ అంటే ఇంత ప్రలోభాలకు గురి చేసినా మేము మొదటి నుంచి చెప్పేది అదే, వైఎస్ఆర్సీపీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకు. గెలవాల్సినటువంటి అభ్యర్థులు అక్కడ పెట్టాల్సినటువంటి ఎఫెక్ట్ పెడితే ఆ 6%, 7%తో 170 సీట్లు గెలితే నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే తిరిగినట్టు నంద్యాలలో, చంద్రబాబు నాయుడు ఇంటికాడ పడుకున్నట్టు, వాళ్ళ అబ్బాయి పడుకున్నట్టు, వీళ్ళ క్యాబినెట్ అంతా వదిలేసినట్టు ఆయన వీళ్ళు డైరెక్ట్ చెప్పాడు, పిల్లలే తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళ మొహం చూసి వాళ్ళకి ఓటేయమని చెప్పి, నా మొహం చూసి వేయమని చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారుని ఎన్ని రకాలుగా ఆదినారాయణ రెడ్డి తిట్టాడు, ఆ సోంబేర్ రెడ్డి తిట్టాడు, మా దేవినేని ఉమా తిట్టాడు, ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టారు. చంద్రబాబు నాయుడు ఒక మాట అనేటప్పుడు చాలా అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఆయన ఆచి చూసి చాలా పద్ధతిగా మారుతాడు. అదే నాబోటాడు ఉంటే సూసైడ్ చేసుకునేవాడు. వస్తున్నామా 4-5% ఓటింగ్, దానివల్ల కూడా మార్పు ఉంటుంది. డబ్బు వలన 4-5% ఓటింగ్ ఉంటుంది. అధికార ప్రలోభాలు, ఒత్తిళ్ళు, భయాందోళన వలన 4-5% ఓటింగ్ మార్పు ఉంటుంది. అన్నీ కలిపితేనే ఆ గెలుపు. మా ఓట్ బ్యాంక్ 40%, మా పార్టీ ఓట్ బ్యాంక్ అట్టాగే ఉంది. ఈ రాష్ట్రం ఈ దేశం ఏర్పడినాక మొన్న మోడీ గాలిలో మోడీకి ఫేవర్గా పోటీ చేసిన వాళ్ళు, మోడీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు, మోడీతో కలవకుండా, బీజేపీతో కలవకుండా పోటీ చేసిన వాళ్ళలో జయలలిత, జగన్మోహన్ రెడ్డి గారు, నితీష్ కుమార్, పెద్ద హెమాయమీలు మన మమతా బెనర్జీ, ఇటువంటి వాళ్ళల్లో 44% ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి హైయెస్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీ. వాళ్ళందరూ కూడా 37-38తోనే గెలిచారు. ఏమ్మా చెప్పు. నంద్యాలలో మీరే చెప్పారు బీజేపీ జెండాలు పక్కన పెట్టి టీడీపీ ప్రచారం చేసుకుంటుందని చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా జనసేన తరఫున నేను ఎవరికి మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. అంటే టీడీపీ ఇండిపెండెంట్గా పోటీ చేసినట్టే కదా మీ లెక్కలోకి వచ్చినా కూడా? సింపతితో ఉందమ్మా. భువనాగిరెడ్డి శవయాత్ర చూపించారు, శోభానాగిరెడ్డి గారి శవయాత్ర చూపించారు, తల్లిదండ్రులు లేని పిల్లలని చెప్పాడు. వాళ్ళని చూసి ఓటేయమన్నాడు. వీళ్ళ ముగ్గురిని కాదు, అక్కడ చంద్రబాబుది కూడా ఏం లేదని చెబుతున్నాను నేను. బీజేపీ పవన్ కళ్యాణ్ గారే కాదు, చంద్రబాబు కూడా గుడ్డి సున్నానే. నేను జగన్మోహన్ రెడ్డి గారితో అంతకుముందు మాట్లాడా, తర్వాత కూడా మాట్లాడా. ఈ ఉప ఎన్నిక చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల్ని పెడుతున్నారు వాళ్ళు. మనకి తప్పని పరిస్థితి ఉంది, పోటీకి వెళ్తాం అనివార్యం.
ఇటువంటి చోట్ల చనిపోయినప్పుడు గతంలో నేను అనేక ఉప ఎన్నికలు చూసా, 20% కూడా పార్టీ ఓటింగ్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏ రకమైనటువంటి దీన్ని కూడా పోగొట్టుకోకూడదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన పూర్తి ఎఫెక్ట్ పెట్టి పనిచేసాడు. ఆయన మరి గొడ్డులా కష్టపడ్డాడు 13 రోజులు, పొద్దున్నుంచి అర్ధరాత్రి దాకా అన్నీ చేశారు. కాబట్టి ఆ 40% ఓట్ బ్యాంకు, మా పార్టీ ఓట్ బ్యాంకును మేము కాపాడుకోగలిగాం. తెలుగుదేశానికి కూడా ఉంటుంది 36, 37, 34% ఓట్ బ్యాంక్. నోటలుగా ఆలోచించేవాళ్ళు ఇంకా సంవత్సరంన్నర ఉంది, రోడ్లు గోతులు తవ్వాడు, అయ్యి ఇస్తా అన్నాడు, ఇవి ఇస్తా అన్నాడు. ఈ సంవత్సరంన్నరకి ఎట్టాకు ఈ ఓటు వ్యతిరేకంగా వేసినా అక్కడ పాడుకోవడానికి దరిద్రుడు ఇంక ఉంటాడు. ఈ సంవత్సరంన్నర ఏదో ఒకటి ఇట్ట తగలెడదామని చెప్పి వేసేవాళ్ళు ఉంటారు. అందరూ అన్ని ఒక రకంగా ఉంటారు కదా. కొంతమంది భయానికి గురవుతారు, కొంతమంది ఏడు సైడ్లు ఏం చేస్తాడు అనుకుంటారు, రకరకాల వాళ్ళు. అలాగే నంద్యాలలో కూడా చంద్రబాబు నాయుడు దాదాపు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని చెప్పి జీవోలు ఇచ్చాడు. 200 కోట్ల రూపాయలు పార్టీ పరంగా డబ్బు ఖర్చు పెట్టాడు. మరి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకి, ప్రలోభాలకి నాయకుల్ని, ప్రజల్ని కూడా గురి చేయడం జరిగింది. ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే 250 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు మీరు డ్యూటీలో ఉన్న వాళ్ళకి. 211 మంది మళ్ళీ రిటర్న్ నీకు ఓటు వేయటం ఇష్టం లేక రిటర్న్ పోస్ట్ కూడా చేయలే ఓటు. 39 మంది ఎంప్లాయీస్ పోస్ట్ చేసినా కూడా రాంగ్గా టిక్ పెట్టి అవన్నీ కూడా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఆ రకంగా ఓటేశారు. అంటే 250 మందికి ఓటు వేయడం రాదని నువ్వు భావిస్తున్నావా? నీ మీద ఉన్నటువంటి అసంతృప్తి, నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నావో వాళ్ళ నిరసన తెలియజేయడానికి ఒక్క ఓటు కూడా నీ పార్టీకి వేయలే. సేమ్ టైం మాకేయటానికి ఇది బై ఎలక్షన్, ఉద్యోగస్తులు ఎవరికి ఓటు వేసారో తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరికి వేయకుండా దాన్ని పెట్టారు. ఇది చాలా రాంగ్ ఇండికేషన్. నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం, చంద్రబాబు నాయుడు చెప్తారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది, నువ్వు మార్చుకో పద్ధతి అని. ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం కాదు, చంద్రగిరి నియోజకవర్గం, నీ సొంత నియోజకవర్గం నారావారిపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టినాక 8 సార్లు ఎన్నికలు జరిగినాయి జనరల్ ఎలక్షన్లో. 4 సార్లు ఎన్టీ రామారావు ఉండగా 83, 85, 89, 94. 83లో నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే నిన్ను డిపాజిట్ లేకుండా ఓడించింది తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో. 85లో తెలుగుదేశం గెలిచింది, 89లో కాంగ్రెస్, మరి 94లో తెలుగుదేశం. 3 సార్లు తెలుగుదేశం గెలిచింది ఆ కాన్స్టిట్యున్సీలో రామారావు ఉండగా. ఒకసారి ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత నువ్వు పెద్ద రామారావు పరిపాలించట్లేదని చెప్పి సరిగ్గా ఈ పార్టీని నువ్వు నమ్మక ద్రోహం చేసి తీసుకున్న తర్వాత 4 సార్లు ఎన్నికలు జరిగితే 99 కాంగ్రెస్, 2004 కాంగ్రెస్, 2009 కాంగ్రెస్, 2014 వైఎస్ఆర్సీపీ. నీ సొంత నియోజకవర్గం, నీ ఊరు నారావారిపల్లి ఉన్నటువంటి నియోజకవర్గంలో నువ్వు గెలవలేనటువంటి దద్దమ్మ చంద్రబాబు నాయుడు. నువ్వున్న నీ మంత్రివర్గం వచ్చి పులివెందులో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి సొల్లు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలన్నీ కూడా తెలవాలని చెప్పి ఈ మాట చెప్తున్నా. అదేవిధంగా నిన్న చెప్తాడు ఇందిరాగాంధీతో పోరాటం చేశాడంట, రాజీవ్ గాంధీతో పోరాటం చేశాడంట. ఈయన మనం ఇంటే కనుక పోర్చుగల్తో నేనే పోరాటం చేశా, డచ్ వాళ్ళతో నేనే పోరాటం చేశా, బ్రిటిష్ వాళ్ళతో కూడా నేనే పోరాటం చేశానని చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఇందిరాగాంధీ ఉండగా ప్రధానమంత్రి 1978లో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని సీటు తెచ్చుకున్నావు, తర్వాత మంత్రి అయ్యావు. ఆ తర్వాత 83లో కూడా అమ్మ ఆదేశించమంటే అన్నగారి మీద పోటీ చేస్తానని చెప్పి సొల్లు ప్రగల్భాలు పలికావు ఆవిడ పార్టీ తరఫున పోటీ చేసి. నువ్వేం పోరాటం చేసి ఇందిరాగాంధీ మీద అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా రాజీవ్ గాంధీ మీద కూడా పోరాటం చేశాడంటే ఈయన. రాజీవ్ గాంధీ 1984లో ప్రధానమంత్రి అయ్యాడు, 89 దాకా ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ 84 నుంచి 89 దాకా నువ్వు కనీసం శాసనసభ్యుడు కూడా కాదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బాయ్వి నువ్వు. ఆ టైంలో నువ్వు రాజీవ్ గాంధీ మీద ఏం పోరాటం చేసావని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి చరిత్రను వక్రీకరించడం, నువ్వే స్వతంత్ర సమరయోధుడిలాగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల మీద అన్నిటి మీద నువ్వే పోరాటం చేసినట్టు, ఎన్టీ రామారావు చేసినవన్నీ కూడా నువ్వు చేసినట్టు భ్రమల్లో బతుకుతో భ్రమలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డేరా బాబా అంటాడు జగన్మోహన్ రెడ్డి, జగన్ బాబా అంట. డేరా బాబా గురువు నువ్వు. నీ మీద కనుక ఎవరన్నా నాగొట్టాడు ఒక లేఖ రాస్తే
సిబిఐ ఎంక్వైరీ చేస్తే నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు, నువ్వు నీ పార్టీ సభ్యులు. ఎందుకంటే డేరా బాబా నీకు మళ్ళీనే ట్రస్ట్ అని చెప్పి, పార్టీ అని చెప్పి, ప్రజాస్వామ్యం అని చెప్పి ముసుగులో అనేక మంది మహిళలను వంచినటువంటి వ్యక్తి డేరా బాబా. నీ పరిస్థితి కూడా డేరా బాబాకు పట్టినటువంటి గతే నీకు పడుతుంది. నువ్వు డేరా బాబా గురువి చంద్రబాబువి. కాబట్టి జగన్ గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ సంగతి చూస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా జగన్ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దూరంగా పెట్టాడు బెంగళూరులో. ఎవరికో రోజీ గారికి చెప్పాడంట, ఆయన వచ్చి నీ చెవిలో చెప్పాడు, రోజు చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడిని పిల్లనిచ్చినటువంటి మామ మనందరం ఈ రాష్ట్ర ప్రజలు వినేటట్టు క్యాసెట్లు రిలీజ్ చేసి ప్రజల ముందుకు వచ్చి చెప్పాడు. ఒక నమ్మక ద్రోహి ఔరంగజేబు చంద్రబాబు అంతటువంటి నీచుడు అవినీతి చక్రవర్తి ఎవడు ఉండడని ఎన్టీ రామారావు చెప్పాడు. ఈ రోజు కూడా ఆయన తోడేళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నీ గురించి అలాగే చెప్తాడు. ఈ రోజు కూడా నీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు కూడా నీ అంత ద్రోహి, నీ అంత దుర్మార్గుడు ఎవడో లేడని చెప్తారు. మరి నీ బామర్దులు కూడా అదే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా పెట్టాల. రామారావు కుటుంబ సభ్యులు నీ కుటుంబ సభ్యులే, నీ అంత దొంగ వెన్నుపోటుదారుడు ఎవరో లేరని చెప్పి మీ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి చెప్పినటువంటి పరిస్థితులు లేవు. నిన్న మంత్రులు కేకులు కట్ చేసుకుంటారు, చంద్రబాబు వాళ్ళకి తినిపిస్తాడు కేకులు. అంటే నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఏ రకంగా భయపడ్డాడు. మరి నిన్న కౌంటింగ్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాము, నేను గెలిచాను అన్నటువంటి సంతోషంతో సంబరాలు చేసుకుంటాం చూస్తే ఈ రాష్ట్రానికి ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రధాని అయినట్టు ఆ పార్టీ కేడర్, ఆ పార్టీ అంతా కూడా మరి ఉంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాకు 40% ఓట్లు వచ్చినాయి. ఆ 40% ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో, మరి చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ 40% మంది ప్రజలు మాకు ఓటేశారు. 56% తెలుగుదేశం పార్టీకి వేశారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 2,000 కోట్ల రూపాయలు జీవోలు రిలీజ్ చేసింది అభివృద్ధికి. 200 కోట్ల రూపాయలు గుళ్ళకి, మసీదులకి, చర్చిలకి 30 కోట్ల రూపాయలు పంచారు. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి 60-70 కోట్ల రూపాయలు పంచారు. అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, వాగ్దానాలతో మరి 16% 4% పెరిగింది ఓటింగ్ చంద్రబాబు నాయుడికి. అదేవిధంగా సింపతి, ఆయన అక్కడికి వెళ్ళి నంద్యాలలో మీటింగ్ ఏం చెప్పాడు, శోభా నాగిరెడ్డిని, భోమా నాగిరెడ్డి గారిని, చనిపోయినటువంటి ఎన్టీ రామారావుని గుర్తుపెట్టుకుని మీరు ఓటేయమని చెప్పాడు. ఆ సింపతి ఫ్యాక్టర్ 3-4% ఉంటుంది. అదేవిధంగా డబ్బు ఫ్యాక్టర్ ఉంటుంది, అధికారం ఫ్యాక్టర్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే ఆ 56% వచ్చింది. నువ్వు ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 21 చోట్ల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయన. అదేవిధంగా 2 చోట్ల పార్లమెంట్లు పోటీ చేశాడు, 2 పార్లమెంట్లు గెలవడం జరిగింది. 21లో మరి 16 పార్లమెంట్లు మరి అసెంబ్లీలో ఆయన మరి ఉప ఎన్నికల్లో గెలవడం, 4 చోట్ల ఓడిపోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఆ సీటు మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా గెలిచినటువంటి సీటు కాబట్టి నువ్వు ధన బలం, అధికార బలం, అంగబలం అన్ని ఉపయోగిస్తావని తెలిసినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళీ దొంగదారులు చూసుకుని ఎస్కేప్ అవటానికి మార్గాలు చూసుకోకుండా పోటీ చేసి పోరాటం చేసినటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి చెప్తాడు, ప్రపంచ పటంలో పెట్టాడు హైదరాబాద్ని తెలంగాణని రాష్ట్రాన్ని పోరాటం చేసి విడగొట్టి ఇది ఒక రాష్ట్రంగా ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆరే నిన్ను ఇక్కడి నుంచి తోలేసి విజయవాడ పటంలో పెట్టాడు. ఓటుకు నోటు కేసులో నువ్వు దొంగలాగా దొరికిపోతే ఆ ఫైలు పక్కన పెట్టుకుని ఇది ఇంకా తెరుస్తానని చెప్పి భయపెట్టి నిన్ను ఇక్కడి నుంచి తట్ట బుట్ట ఖాళీ చేయించి నిన్ను తీసుకెళ్లి విజయవాడ పటంలో పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. నువ్వు హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టలా. కాబట్టి నువ్వు ఎంత పోరాట పట్టిన గలవాడివో, నువ్వు ఎటువంటి రాజకీయాలు చేస్తావో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి మరి అభివృద్ధి గురించి కనుక గెలిచామని చెప్పి కనుక చంద్రబాబు నాయుడు భావిస్తే మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ పూర్తి మీద గెలిచినటువంటి శాసనసభ్యులు 20 మంది నీ దగ్గర ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ పార్టీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ అభివృద్ధి మీద నీకు నమ్మకం ఉంటే వాళ్ళందరితో కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళి మరి వాళ్ళని గెలిపించుకున్నట్లయితే మేము కూడా రిఫరెండంగా సేకరిస్తాం. ఎవరేంటో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు తేలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం.
ముందు ఆ రాజీనామా చేయండి, మేము ఈ రాజీనామా చేస్తాం, నేను ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. చంద్రబాబు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇదే లేదండి. అలా అవసరమైనప్పుడు రాజీనామా చేద్దామని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమన్నప్పుడు మా ఎంపీలతో రాజీనామా చేద్దామని చెప్పాము. ప్రత్యేక హోదాకు అవసరం అయితే రాజీనామా చేయడానికి మా ఎంపీలు సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు. ఇందాక మాట్లాడుతూ అధికార పార్టీ ఎలా సాధిస్తున్నారు ఇదే తెలిసినా కూడా మేము ఎన్నికలు అలాంటప్పుడు అసలు అభ్యర్థులు పెట్టాల్సిన అవసరం ఏంటండి? చంద్రబాబు నాయుడు సర్వేలు చేయించుకుంటాడు. 2004లో చెత్తగా ఓడిపోతాడని చెప్పారు. మరి అప్పుడు ఎందుకు పోటీ చేశాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో ప్రారంభమై 18 మంది శాసనసభ్యుల వరకు ఎదిగి 67 మంది శాసనసభ్యులతో ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ 2019లో అధికారం కోసం ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నిస్తున్నాం. మా పార్టీ అంచెలంచెలుగా ఈ 7 సంవత్సరాల్లో ఎదుగుతూ వచ్చింది. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అధికారంలో హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పటికి ఆ పార్టీకి 47%తో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 47% ఓటుతో. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలరా అంటే ఈయన జారుడు బలమేంచి జారి కిందకు వస్తున్నాడు. ఈయన తర్వాత 99లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత అని 43% బీజేపీతో కలిసి కార్గిల్ వార్లో పోటీ చేస్తాయి. ఆ టైంలో పోటీ చేస్తాయి. 2004కి వచ్చేటప్పటికి 37%కి వచ్చాడు. 2004కి 37%కి వచ్చాడు. 2009కి 28%కి వచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత బై ఎలక్షన్లో 22%కి వచ్చాడు. మొన్న జరిగినటువంటి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో తీసుకుంటే అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో జరిగినటువంటి ఎన్నికలు మొత్తం కలిపి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి ఓటు శాతం 31%. మొన్న కూడా 2014లో. కాబట్టి ఆ పార్టీ రోజు రోజుకి దినానికి ఆ పార్టీ తరుగుతూ వస్తుంది. వైఎస్ఆర్సీపీ దినం మరి అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకి నూకలు చెల్లి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుంది. అదృష్టం ఏంటంటే చంద్రబాబుకి ఆయన 96లో ముఖ్యమంత్రి అయ్యాడు. 95లో ముఖ్యమంత్రి అయినాక ఎమ్మటే ఐక్య గుజరాలు ఈయన నియమించిన ప్రధాని, ఈయన నియమించిన దేవగౌడు, ఆ తర్వాత ఈయన అలయన్స్ లో ఉన్నటువంటి వాజ్పేయి గారు, ఆ తర్వాత ఈయన అలయన్స్ లో ఉన్నటువంటి మోడీ గారు. ఈయనకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ముఖ్యమంత్రి కొన్నానని చెబుతాడు. పోరాట యోధుడు. ఈ పోరాట యోధుడు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి ఎవడుంటే వాళ్ళ కాళ్ళ కింద కూర్చుని ఉంటాడు. ఎన్టీ రామారావు 7 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు ఉండగా ఆయన ముఖ్యమంత్రి కొన్నాడు. ఈయనకి ఏంటంటే అదృష్టం కన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈయన అవసరమైతే కొంపల ముంచి ఎన్డీఏని లో చేరటానికి నేషనల్ ఫ్రంట్ గోతులో పాతిపెట్టి దాంట్లో చేరిపోతాడు. ఈ భయాలే ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రచారం చేశారు. ఆయనే చెప్పారు శిల్పాకి లేకపోతే బొమ్మ బ్రహ్మానంద రెడ్డి జరుగుతున్నది కాదు, నాకు చంద్రబాబు మధ్య విపక్షం చెప్పారు. రెఫరెండం అన్నారు. ప్రభుత్వం 3 సంవత్సరాల చంద్రబాబు పాలన చేస్తాను అన్నారు. సో ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు నంద్యాల గురించే క్వశ్చన్. గతంలో అన్ని చాలా విమర్శలు చేస్తారు, వాళ్ళు విమర్శలు చేస్తారు. దీని మీద కదా ఇప్పుడు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 13 రోజులు నంద్యాలలో పర్యటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 13 రోజులు నంద్యాలలో తిరగటానికి తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి 6 రోజులు పర్యటించాడు. ఎన్నికలు అన్న తర్వాత 6 రోజులు చంద్రబాబు నాయుడు గారు 3 నైట్లు అక్కడ పడుకున్నాడు నంద్యాలలో. 6 రోజులు పర్యటించాడు. ఆయన కొడుకు 2 రోజులు పర్యటించాడు. ఆయన బామ్మర్ది బాలయ్య 1 రోజు పర్యటించాడు. ఈ రాష్ట్రంలో 10 మంది మంత్రులను అక్కడే పెట్టాడు. వైఎస్ఆర్సీపీ గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి లీడర్ల వరకు పోలీస్ దాడులు, తెలుగుదేశం దాడులు, వాళ్ళ మీద ప్రలోభాలు, వాళ్ళ మీద ఒత్తిళ్లతో
అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీరు లేకపోతే ఇబ్బంది అవుతుంది, మీరు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన మీద జగన్మోహన్ రెడ్డి గారు పోరాట యోధుడు కాబట్టి ఆ పోరాటంలో ముందుండి పోరాటం చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఓటు వేయాలి, మీరు 2019లో జరిగినటువంటి ఎన్నికలకి ఇది నాంది కావాలని చెప్పాడు ఆయన. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 250 మంది ఎంప్లాయీస్ తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఓటు వేయకుండా వాళ్ళ ఓట్లు మురగబెట్టుకున్నారు. దానికి కారణం ఏంటి మీరు చెప్పండి. రెండు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎవడైనా గెలవటానికి అవకాశం ఉంటుంది. మేము డబ్బులు పంచింది ఎప్పుడు 19వ తారీఖు దాకా మా పార్టీకి 7% మార్జిన్ ఉంది. 19, 20, 21, 22, 23కి మారింది. మీరు అందరూ కూడా చూశారు, మీరు వచ్చారు కదా అక్కడ ఏం జరిగిందో. ప్రజలు తప్పు చేశారని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి. రేషన్ కార్డులు తీసుకున్నారు, ఆధార్ కార్డులు తీసుకున్నారు, పెన్షన్ ఇచ్చేటువంటి కార్డులు తీసుకున్నారు, 13,000 మందికి ఇళ్ళు ఇస్తున్నామని చెప్పి స్లిప్లు ఇచ్చారు, మళ్ళీ అవి కూడా రిటర్న్ తీసుకున్నారు. ఈ నంద్యాలలో రోడ్లన్నీ పగలగొట్టి మొత్తం గోతులు దగ్గర పెట్టి ఉంచారు. మా ప్రభుత్వం గెలిస్తేనే ఇవన్నీ మీకు ఇస్తాం, లేకపోతే ఎట్టి పరిస్థితులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ మైక్లో చెప్పాడు. ఆ తర్వాత ఆయన కేటర్ను పెట్టి మొత్తం అన్ని కూడా వసూలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఓడిపోయినా కూడా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదలదు. అక్కడ నంద్యాలలో తెలుగుదేశం పార్టీని ఓడించిన కాబట్టి ఎంతో కొంత 5%, 10%, 100కే మొత్తం అందరూ కూడా ప్రలోభాలకో లేకపోతే భయానికో గురి కాకపోయినా కూడా ఆ 4%, 5%, 10% గురవుతారు. వాళ్ళు ఈసారికి ఎట్టొకటి వీడికే సాగు పెడదాం, నెక్స్ట్ టైం చూద్దాం అన్నటువంటి ఆందోళన కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉప ఎన్నికలు అన్నది రెఫరెండం కాదు. ఒక చోట ఎన్నికలు జరిగితే మొత్తం 10 మంది మంత్రుల్ని ఆ పార్టీ యంత్రాంగాన్ని ఎంతో కూడా పెడతారు. ఇవన్నీ కూడా ఒత్తిళ్లు ప్రభావాలు ఉన్నాయి. మొన్న ఢిల్లీలో 3 మున్సిపాలిటీలు కేజ్రీవాల్ ఓడిపోయాడు అధికార పార్టీ. ఎందుకంటే ఢిల్లీ మొత్తం జరిగింది ఎలక్షన్. అదే మళ్ళీ ఒక సెగ్మెంట్ జరిగింది, 24,000 మెజార్టీతో గెలిచాడు. వాళ్ళు కూడా 25, 20, 30 బై ఎలక్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు. మళ్ళీ అక్కడ ఇప్పుడు గుడివాడ నాపోటాడు పోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అనుకో మొత్తం పెడతాడు, డబ్బులు పెడతాడు, అన్ని పెడతాడు, ఆయన గెలుస్తాడు. అయినా కూడా మేము పోరాటం చేయటం మానం. మావాడు పోరాట యోధుడు. చంద్రబాబు నాయుడు అయితే ఎస్కేప్ అవడానికి దారిలో ఏమన్నా చూసి పారిపోతాడు. ఎందుకు మొత్తం 175 మంది చేద్దాం రమ్మని దమ్ముంటే, మళ్ళీ వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి మేము మాత్రం ఉంటాము. ఇవన్నీ ఎందుకు 175 మంది చేద్దాం రమ్మని. అసలు వైసీపీలో నుంచి వెళ్ళి మా పార్టీ గుర్తు మీద గెలిచి మా పార్టీలోంచి అక్కడికి వెళ్ళి మంత్రి భాగాలు తీసుకుని డబ్బులు తీసుకుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే జనంలో ఏ రకమైనటువంటి వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఊరేయమన్నాడు, కాలి చంపమన్నాడు, చెప్పుతో కొట్టమన్నాడు, చీపిరి గట్టతో కొట్టమన్నాడు అని చంద్రబాబు నాయుడు ఈయన అందు ఒకసారి ఇవన్నీ చంద్రబాబు నాయుడు మైకి ఎక్కడ దొరికితే అక్కడ చెప్పుకుంటాడు. అంటే ఆయన కొట్టినా ఉరేసినా పర్లా కాదు, గెలుపు ఆయన ముఖ్యం. కనీసం ఎవడన్నా తిడతాం మళ్ళీ పెద్దగా పదే నన్ను ఇట్ట తిట్టాడని ఎవడో మంచి జన్మ ఎత్తున్నాడు ఎవడో చెప్పుకోడు, ఈయన ఒకడే చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, కోర్టులో లాయర్ కూడా అడుగుతాడు, పలానా వాడు పలానా తప్పు చేశాడు ఈ ముద్దాయికి ఊరేయండి అని అడుగుతాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, స్టూడెంట్స్ని మోసం చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ఎంత పెద్ద మోసగాడు, ఎంతమందిని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఇటువంటి వ్యక్తిని రోడ్డు మీద పెట్టి కాల్చి పారేసినా తప్పులేదన్నాడు, ఇటువంటి వ్యక్తికి రోడ్డు మీద పెట్టి ఊరేసినా తప్పులేదన్నాడు. అది జడ్జిని అడుగుతాం, జడ్జి అంటే ప్రజలు వాళ్ళని అడుగుతున్నాం, చంద్రబాబుని కాల్చి పారేయండి ఊరేయండి అంటే వాళ్ళు వచ్చి కాలుతారా? చేస్తారు వాళ్ళు. 2019లో 2 చేస్తారు, కంగారు ఉందా? నంద్యాల రిజల్ట్ కింద దీనికి సంబంధం ఉండదమ్మా.
బై ఎలక్షన్లో ఎక్కువ గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. 1-2 గెలిచినటువంటి 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు. 44 బై ఎలక్షన్లు జరిగితే ఆయన ప్రతిపక్షంలో ఉండగా 2-3 గెలిచాడు. ఆయన చాలా చోట్ల డిపాజిట్లు పోగొట్టుకున్నాడు. ఆయన గెలిచినటువంటి 2-3 కూడా 3 పార్టీలు ఉండి ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం 36-37% ఓటుతో గెలిచాడు. కాబట్టి 40% ఓటింగ్ అంటే ఇంత ప్రలోభాలకు గురి చేసినా మేము మొదటి నుంచి చెప్పేది అదే, వైఎస్ఆర్సీపీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకు. గెలవాల్సినటువంటి అభ్యర్థులు అక్కడ పెట్టాల్సినటువంటి ఎఫెక్ట్ పెడితే ఆ 6%-7%తో 170 సీట్లు గెలిస్తే నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెబుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే తిరిగినట్టు నంద్యాలలో, చంద్రబాబు నాయుడు ఇంటికాడ పడుకున్నట్టు, వాళ్ళ అబ్బాయి పడుకున్నట్టు, వీళ్ళ క్యాబినెట్ అంతా వదిలేసినట్టు ఆయన వెళ్ళి డైరెక్ట్ చెప్పాడు, పిల్లలే తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళ మొహం చూసి వాళ్ళకి ఓటు వేయమని చెప్పి, నా మొహం చూసి వేయమని చెప్పి చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారుని ఎన్ని రకాలుగా ఆదినారాయణ రెడ్డి తిట్టాడు, ఆ సోమేశ్వర రెడ్డి తిట్టాడు, మా దేవినేని ఉమ్మ తిట్టాడు, ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టారు. చంద్రబాబు నాయుడు ఒక మాట అనేటప్పుడు చాలా అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఆయన ఆచితూచి చాలా పద్ధతిగా మారతాడు. అదే నాబోటాడు ఉంటే సూసైడ్ చేసుకునేవాడు. వస్తున్నామా 4-5% ఓటింగ్, దాని వల్ల కూడా మార్పు ఉంటుంది. డబ్బు వల్ల 4-5% ఓటింగ్ ఉంటుంది. అధికార ప్రలోభాలు, ఒత్తిళ్లు, భయాందోళన వల్ల 4-5% ఓటింగ్ మార్పు ఉంటుంది. అన్ని కలిపితేనే ఆ గెలుపు. మా ఓట్ బ్యాంక్ 40%, మా పార్టీ ఓట్ బ్యాంక్ అట్టాగే ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడిన, ఈ దేశం ఏర్పడినాక మొన్న మోడీ గాలిలో మోడీకి ఫేవర్గా పోటీ చేసిన వాళ్ళు, మోడీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు, మోడీతో కలవకుండా, బీజేపీతో కలవకుండా పోటీ చేసిన వాళ్ళలో జయలలిత, జగన్మోహన్ రెడ్డి గారు, నితీష్ కుమార్, పెద్ద హెమాయమీలు మన మమతా బెనర్జీ, ఇటువంటి వాళ్ళల్లో 44% ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి హైయెస్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీ. వాళ్ళందరూ కూడా 37-38తో గెలిచారు. ఏమ్మా చెప్పు. సింపతితో ఉంది కమ్మా. భువనాగిరెడ్డి శవయాత్ర చూపించారు, శోభానాగిరెడ్డి గారు శవయాత్ర చూపించారు, తల్లిదండ్రులు లేని పిల్లలని చెప్పాడు. వాళ్ళని చూసి ఒకటి ఏమన్నాడు, వీళ్ళ ముగ్గురిని కాదు, అక్కడ చంద్రబాబు కూడా ఏం లేదని చెబుతున్నాను నేను. బీజేపీ పవన్ కళ్యాణ్ గారే కాదు, చంద్రబాబు కూడా గుడ్డి సున్నానే. నేను జగన్మోహన్ రెడ్డి గారితో అంతకుముందు మాట్లాడా, తర్వాత కూడా మాట్లాడా. ఈ ఉప ఎన్నిక చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల్ని పెడుతున్నారు వాళ్ళు. మనకి తప్పని పరిస్థితి ఉంది, పోటీకి వెళ్తాం అనివార్యం. ఇటువంటి చోట్ల చనిపోయినప్పుడు గతంలో నేను అనేక ఉప ఎన్నికలు చూసా, 20% కూడా పార్టీ ఓటింగ్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏ రకమైనటువంటి దీన్ని కూడా పోగొట్టుకోకూడదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన పూర్తి ఎఫెక్ట్ పెట్టి పనిచేసాడు. ఆయన మరి గొడ్డులా కష్టపడ్డాడు 13 రోజులు, పొద్దున్నుంచి అర్ధరాత్రి దాకా అన్నీ చేశారు. కాబట్టి ఆ 40% ఓట్ బ్యాంకు, మా పార్టీ ఓట్ బ్యాంకు మేము కాపాడుకోగలిగాం. తెలుగుదేశానికి కూడా ఉంటుంది 36, 37, 34% ఓట్ బ్యాంక్. నోటలుగా ఆలోచించేవాళ్ళు ఇంకా సంవత్సరంన్నర ఉంది, రోడ్లు గోతులు తవ్వాడు, అయ్యెత్తా అన్నాడు, ఇయ్యెత్తా అన్నాడు. ఈ సంవత్సరంన్నరకి ఎట్టా ఓటు వ్యతిరేకంగా వేసిన అక్కడ పాడుకోవడం దొరికిడు ఇంకా ఉంటాడు. ఈ సంవత్సరంన్నర ఏదో ఒకటి ఇట్టే తగలెడదాం అని చెప్పి వేసేవాళ్ళు ఉంటారు. అందరూ అన్ని ఒక రకంగా ఉంటారు కదా. కొంతమంది భయానికి గురవుతారు, కొంతమంది ఏడ్చేళ్ళు ఏం చేస్తాడు అనుకుంటారు, రకరకాల. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.